చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నీ సజీవ రెక్కల క్రింద మమ్మల్ని అందరినీ కాచిన విధానం బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. ఈ ఆదివారం సమయంలో ఇదిగో నాయన వాక్యాన్ని నిలబడుచుండగా నాలో ధైర్యాన్ని నింపండి. ఇదిగో నాయన చెప్పబోయే మాటలతో ప్రభా ప్రతి ఒక్కరితోనూ నాతోనూ కూడా మీరు మాట్లాడతారని నమ్ముచూ ఉన్నాం. ఇదిగోనైనా ఇక్కడున్న ప్రతి ఒక్కరితో నీ ఆత్మ నడిపింపుతో మాట్లాడమని ప్రభా. నేను చెప్తే వీరు వినరు, కానీ ప్రభా నువ్వు మాట్లాడితే వీరు వింటారు. ప్రభా మీరందరితోనూ మాట్లాడతారని నమ్ముతున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామానికి సమర్పించుకున్న మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మనం అనుకున్నట్లుగా, మనం క్రైస్తవులుగా అనుకున్నట్లుగా సొసైటీలో అలా లేదు. ఎందుకంటే యేసుక్రీస్తును నమ్ముకున్నందుకే ఎన్నో దూషణలు, అవమానాలు, నిందలు వస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తునే దూషించే రోజులకు మనం వచ్చేసాం. సొసైటీలో ఎలా ఉందంటే ఎన్నో దూషణలు, యేసు ప్రభు గారినే తిట్టేంత స్థితికి వచ్చేసారు జనాలు. స్తోత్రం కలుగును గాక. అలా వేసిన కొన్ని ప్రశ్నల్లో నాకు ఎదురైన ప్రశ్నలు రెండు. ఒకటి, చాలామంది అంటూ ఉన్నారు, 3 మేకులు పీక్కోలేని వాడు ఎలా దేవుడు అయ్యాడు అని. అంటే 3 మేకులు పీక్కోలేక చనిపోయాడు, ఆయన దేవుడేంటి అంటున్నారు. దానికి సమాధానం చెప్పుకుందాం. రెండో ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభు గారు చనిపోలేదంట, ఆ బలహీనమైన దెబ్బలు తినేసి ఆ సమాధిలో పెట్టబడి చనిపోలేదంట, కానీ 3వ రోజున లేచి వచ్చారంట. దీనికి మరొక ఉదాహరణ ఏం చెప్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభు గారు అన్నారు ఒకసారి, యోనా చేప గర్భములో ఎలా అయితే ఉన్నాడో మనుష్య కుమారుడు కూడా అలానే భూగర్భములో ఉంటారు అని చెప్పిన మాటను పట్టుకొని ఏమంటున్నారంటే, యోనా చేప గడుపులో చనిపోయాడా, బ్రతికే ఉన్నాడా? చెప్పాలి. బ్రతికే ఉన్నాడు. యోనా చేప గడుపులో బ్రతికే ఉన్నాడు అని అంటే, మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభు గారు కూడా ఏ గర్భంలో, సమాధిలో, భూగర్భంలో చనిపోలేదు, బ్రతికే ఉన్నారు అని దానికి దీనికి లింక్ చేస్తూ ఉన్నారు. ఆయన చెప్పింది ఏం మాట అంటే, ఆయన చెబుతున్న మాట దినములను గూర్చి. యోనా ఏ విధముగా 3 దినములు చేప గర్భములో ఉన్నాడో అలాగే 3 దినములు భూగర్భంలో అంటే సమాధిలో యేసుక్రీస్తు ప్రభు గారు మనిషి కుమారుడు ఉండి 3వ దినమున తిరిగి లేస్తాడు అనే మాట ఆయన ఉచ్చరించాడు దినముల గురించి. అలాగే బ్రతుకుంటాడు, చనిపోడు అని కాదు. చూద్దాం, ఆయన నిజంగానే చనిపోయాడా, కొని చనిపోలేదా? మనకి ప్రశ్నలు వచ్చినాయి, వాటికి సమాధానం కూడా మనం వెతుక్కోవాల్సిన అవసరం మనకుంది. అంటే మనం చూడండి, గుడ్డెద్దు చేలో పడినట్టుగా మనం కూడా వెళ్ళిపోకూడదు. ఏంటి నిజం, ఇది నిజమేనా అసలు అని కూడా మనం తెలుసుకోవాలంటే బైబిల్లో అన్ని విషయాలకి సమాధానం ఉంటుంది. మనం వెతికి పట్టుకుంటే ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి ప్రశ్న ఏంటి? 3 మేకులు పీక్కోలేని వాడు చనిపోయాడు, ఆయన దేవుడేంటి అని ఉంది. ఆయన నిజంగా 3 మేకులు పీక్కోలేక చనిపోయాడు అంటే మొదట మనం ఏం తెలుసుకోవాలంటే ఆయన పుట్టుక గురించి తెలుసుకోవాలి. హల్లెలూయా. 3 మేకులు ఎందుకు పీక్కోలేకపోయాడు అని తెలియాలంటే మొదట ఆయన ఇక్కడికి అసలు రావటానికి కారణం ఏంటో మనం తెలుసుకోవాలి. చూద్దాం. లూకా
10 నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారని బైబిల్ లేఖనం చెప్తుంది? నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు. మరి ఏం నశించిపోతుందంటే మనమే నశించిపోతున్నాం. మనలో ఉన్న పరిశుద్ధత ఏదైతే ఉందో అది నశించిపోతుంది. మనం ఏదైతే నీతిని న్యాయంగా ఉండాలని అనుకున్నామో ఆ నీతి న్యాయం కూడా నశించిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం నశించిపోతుంది? ఆయన ఎందుకు వచ్చాడు? ఏదైతే నశించిపోతుందో దానిని వెదకి రక్షించడానికి. అంటే ఆయన ఒక ఊర్లోకి ఎంటర్ అయ్యాడు, యేసుక్రీస్తు ప్రభు గారు. ఎంటర్ అయ్యాక అందరూ కూడా ఆయన చూడడానికి వస్తున్నారు. ఆయన చూడడానికి ఇంకొక వ్యక్తి కూడా వస్తున్నాడు. ఎవరంటే ఆయన జక్కయ్య. ఆయన పొట్టిగా ఉంటాడు కదా, మరి మనందరికీ విషయం తెలిసిందే. ఆయన పొట్టిగా ఉంటాడు కదా, అందుకని ఆయన ఏం చేయడంటే పాపం యేసుక్రీస్తు ప్రభు గారు కనిపించట్లేదని ఏమెక్కాడు? మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కి యేసుక్రీస్తు ప్రభు గారిని చూస్తున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు గారు అంటారు, జక్కయ్య త్వరగా దిగిరా, నేను మీ ఇంట్లో బస చేయడానికి వస్తాను అని. ఆయనకి ఆశ్చర్యం వేసింది. తింటారా బాబా, నేనేమో ఆయన చూడడానికి వచ్చాను, ఆయనేమో నా ఇంట్లో బస చేస్తానికి వస్తానంటున్నాడు ఏంట్రా అని ఈయన కంగారు పడిపోడు. గబగబకి దిగొచ్చి అప్పుడు అందరు ఏమనుకున్నారంటే గొనుక్కున్నారంట. మనకున్న దిక్కుమాలిన లక్షణం ఇదే కదా, ఏంటి? గొనుక్కోవడం. ఏదైనా ఒక వింత జరుగుతూ ఉందంటే గొనుక్కోవడం మనకున్న వెరైటీ లక్షణం అన్నమాట ఇది. అప్పటి నుంచే ఉంది ఇది, ఇప్పుడే కదా, అప్పటి నుండి ఉంది. ఇప్పుడు వాళ్ళంతా కొనుక్కున్నారు. ఇదేంటి, ఒక పాపి అయిన అతని దగ్గరికి బస చేయడానికి వెళ్తున్నాడు ఏంటి అని కొనుక్కున్నారంట. అప్పుడు మనందరికీ తెలిసిన విషయమే, జక్కయ్య గారు ఏమన్నారు? నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా డబ్బులు తీసుకున్నానో వాళ్ళకి ఎన్ని రెట్లు? 4 రెట్లు నేను ఇచ్చేస్తానని అనగానే అప్పుడు యేసుక్రీస్తు ప్రభు గారు అంటారు, ఈయన కూడా అబ్రహాము కుమారుడే అనగానే వెళ్ళారు, బస చేశారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు గారు అంటున్న మాట ఏమని అంటున్నారు? మనుష్య కుమారుడు ఎవరి గురించి వచ్చాడు? ఈయన పాపి ఇతని దగ్గరికి వెళ్తున్నాడేంటి బస చేయడానికి అని అందరూ సొనుకున్నారు కదా. దానికి సమాధానాన్ని ఇస్తా యేసుక్రీస్తు ప్రభు గారు ఏమంటున్నారు? మనుష్య కుమారుడు వచ్చింది దేని కొరకు? నశించిన దానిని. ఏం నశించిపోతుంది? ఎవరైతే నశించి నరకానికి పోయే వాళ్ళ లిస్టులో ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా ఆయన ఏంటి ఏరి వెతకి రక్షించడానికి వచ్చాడు అని ఆయన ఒక ఉదాహరణ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకు అర్థమైంది ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడంటే నశించిన దానిని వెతకి రక్షించుట కొరకు ఆయన వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఆయన ఎందుకు చనిపోయాడు? చనిపోవడానికి కారణం ఉంది, రావడానికి కారణం ఉంది, చనిపోవడానికి కారణం ఉంది. ఇప్పటి వరకు నశించిపోయారు కదా, వీళ్ళు నశించిన ఏవైతే అప్పటి వరకు చేసిన పాపాలు ఉన్నాయో, మనుషులు ఏవైతే పాపాలు చేసి నరకానికి వెళ్ళే వాళ్ళ లిస్టులో ఉండిపోతున్నారో వాళ్ళందరికీ చూడండి, ఏ మతానికి వెళ్ళినా ఏ మత గ్రంథములోనైనా ఈ మాట ఉంటుంది. ఏ మాట? నరకము స్వర్గము. మన పరలోకం అంటాం, ఇతర గ్రంథాల్లో స్వర్గం అంటారు, మన పరలోకం అంటాం, లేకపోతే దేవుని రాజ్యం అంటాం, పరదేశం అంటాం. అన్ని మత గ్రంథాలు చెప్తున్నాయి నరకం అనేది ఒకటి ఉంది, పరలోకం అనేది ఒకటి ఉంది. కానీ దానికి మార్గము మాత్రం యేసుక్రీస్తు ప్రభు గారు ఏర్పాటు చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు గారు ఏం చేశారు? నరకానికి వెళ్లకుండా దేనికి మార్గాన్ని ఆయన చూశారు? పరలోకానికి వెళ్ళే మార్గాన్ని ఆయన మనుషులందరికీ కూడా చూపారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి పరలోకానికి వెళ్ళాలి అంటే ముందు మనకున్నవి ఏమి జరగాలి? మన పాపాలు
క్షమించబడాలి. క్షమించబడాలంటే ఏం కావాలి? ఒక పరిశుద్ధుని రక్తం కావాలని ఆయనకి తెలుసు. అర్థమైందా? ఆయనకి ఏం తెలుసు? ఇప్పుడు ఒక పాపాన్ని కడగాలంటే, ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక పాత్రను శుభ్రం చేయాలంటే మనకి ఏం కావాలి? మంచినీళ్ళు కావాలి. మురికి నీళ్ళతో కడిగితే అది పోద్దా? ఇంకా మురికి అంటుకుంటుంది. అవునా కదా? ఒక పాత్రను శుభ్రం చేయడానికి మనం మంచినీళ్ళు వాడతాం, మురికి వాటర్ వాడం. కానీ మనుషుల పాపాలు క్షమించబడాలి అంటే, వాళ్ళ పాపాలు తీసివేయబడాలి అంటే, క్షమించబడాలి అంటే ఎవరి రక్తం కావాలి? పరిశుద్ధుని రక్తము కావాల్సి వచ్చింది. ఆ పరిశుద్ధుడు ఎవరు అంటే, ఎవరైనా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు గారు. ఎందుకు ఆయన పరిశుద్ధుడు అంటే, ఆయన పుట్టుకలోని పరిశుద్ధత ఉంది, ఆయన నడవడికలో పరిశుద్ధత ఉంది. ఆయన ఒక సవాలుగా చెప్తున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై జీవించండి. ఎవరైనా చెప్పగలరు ఈ మాట? మీరు నేను చెప్పగలమంటావా? చెప్పలేం మనం. ఎందుకంటే మనం అంత పరిశుద్ధముగా జీవించలేని పరిస్థితిలో ఉన్నాం. మనం దేవునికి మహిమ కలుగునుగా. మనం ఏ స్థితిలో ఉన్నామంటే అంత పరిశుద్ధముగా జీవించే స్థితిలో మనం లేము. ఏదో ఒక తప్పిదం చేస్తానే ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు గారు కనీసం మాట ద్వారా కూడా ఆయన ఎప్పుడూ తప్పిదం చేయలేదు. ఆయన రావడానికి కారణం ఉంది, చనిపోవడానికి కూడా కారణం ఉంది. ఇప్పుడు 3 మేకులు పీక్కోలేక చనిపోయాడని అన్నారు కదా, ఆ మాటకి చిన్న మాట నేను చెప్తాను. ఇప్పుడు 3 మేకులు పీక్కోవాలి, పీకేసుకుని వచ్చేద్దాం సిలువ మీద నుంచి అనే ఉద్దేశం ఆయనకుంటే, మొదట ఆయన మీద దెబ్బ పడనిచ్చేవాడు ఆయన. దేవునికి మహిమ కలుగును కాక. 3 మేకులు పీక్కుని మనం వచ్చేద్దాం అనే ఉద్దేశం ఆయనకుంటే, మొదట ఆయన మీద ఒక దెబ్బ కూడా పడనిచ్చేవాడు కాదు. ఒక దెబ్బ నా మీద పడనివ్వకూడదు అనే ఉద్దేశం ఆయనకుంటే అసలు దొంగలకి దొరికేవాడే కాదు ఆయన. ఒక దొంగ నన్ను పట్టుకోవడం ఏంటి? ఒక దొంగ నన్ను ముట్టుకోవడం ఏంటి? నేను పరిశుద్ధిని కదా, ఒక దొంగ నన్ను ముట్టుకోవడం ఏంటని ఆ ఉద్దేశం ఆయనకుంటే అసలు ఆయన ఈ లోకానికే వచ్చే వాడే కాదు. ఆయన 3 మేకులు పీక్కోలేక చనిపోలేదట. ఎవరి కోసం చనిపోయాడైనా? బైబిల్ లేఖనం సెలవిస్తూ ఉంది. 1 యోహాను 3:16 చూద్దాం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక ఈయన వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాము. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ఎవరి కొరకు ప్రాణం పెట్టాడని బైబిల్ చెప్తుంది? అంటే ఆయన 3 మేకులు పీక్కోలేక చనిపోయాడని చెప్తుందా బైబిల్? చెప్పాలి. 3 మేకులు పీక్కోలేక చనిపోయాడని ఉందా? లేక ఆయన మన కొరకు, ఎవరి కొరకు? మనమంటే ఎవరు? ప్రజలు, మనుషులు. మనమంటే ఎవరు అక్కడ? ప్రజలు. ప్రజల కొరకు ఆయన పాపులైన నశించిపోతున్న ప్రజల కొరకు ఏమైపోయాడు? ఆయన ప్రాణం పెట్టాడని బైబిల్ చెప్తూ ఉంది. 3 మేకులు పీక్కోలేక చనిపోయాడని కాదు బైబిల్ చెప్తూ ఉంది. ఆయన 3 మేకులు పీక్కోవాలనే ఉద్దేశం ఆయనకి లేదు. ఆయనే అప్పగించబడిపోయాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన ఎవరో పట్టుకోవడానికి కూడా రాలేదు. స్తోత్రం కలుగునుగాక. ఆయన పట్టుకోవడానికి వస్తున్నప్పుడు దొంగలు ఈయనెవరు? ఇస్కరియోతు యోధ పట్టించడానికి తీసుకొస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అడుగుతారు, నజరేయుడైన యేసు ఎవరు అని అడిగితే ఆయన చెప్పేదాన్ని, బాబు నేను కాదు బాబా అని అనలేదు. ఆయన నేనే అన్నాడు. అంటే ఆయనకి పారిపోవాలనే ఉద్దేశం ఉందా? లేదు. ఆయనకి చావంటే భయం ఉందా? లేదు. ఆయనకి చావంటే భయం లేదు. ఆయనకి ఏమన్నా భయం లేదు. ఆయన ఎవరి కొరకు చనిపోయాడంటే మన కొరకు, మన పాపాల నిమిత్తం ఆయన చనిపోవాల్సి వచ్చింది. ఇంకే సొల్యూషన్ లేదు కాబట్టి ఆయనే దిగి వచ్చేస్తాడు మన కొరకు. అంటే మనమంటే ఎంత ప్రేమ చూడండి దేవునికి. మనమంటే ఎంత ప్రేమ చూడండి యేసయ్యకు. అటువంటి ప్రేమను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అటువంటి ప్రేమను మనం
నిజముగా స్వీకరించలేకపోతున్నాం. ఎందుకు స్వీకరించలేకపోతున్నామంటే మన ఆలోచనలు ఆయన ఆలోచనలకి మధ్య ఒక నిబంధన ఏర్పడిపోతుంది. ఆయన ఆలోచనలకి ఆయన ఉద్దేశాలకి మనము తోగలేకపోతున్నాం. స్తోత్రం కలుగునుగాక. ఆయన ఉద్దేశాలేమో ఒకలా ఉన్నాయి, మన ఉద్దేశాలేమో ఒకలా ఉన్నాయి. ప్రైజ్లో ఆయన ఉద్దేశాలేమో మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు ఆయన. కానీ ఆ ఉన్నత స్థితికి మనం వెళ్ళాలనే ఆలోచనే మనకు రావట్లేదు. దేవునిలో ఎదిగితే నువ్వు నా దగ్గరికి రారా బాబు, నేను తీసుకెళ్తాను, నిన్ను ఎక్కడికో తీసుకెళ్తాను రా అంటాడు ఆయన. మనం వెళ్ళాం. నా దగ్గరికి రా అన్నప్పుడు మనం రాం. ఆయన మనల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలనుకుంటే ఆయనకి ఆఫ్టర్ ఆల్, ఆయన తీసుకెళ్ళాలనుకుంటే ఆయనకి ఆఫ్టర్ ఆల్. కానీ అలా వద్దు, ఆయనకి మనమే రావాలి. ఆయన ఉద్దేశం ఏంటి? నేను తీసుకురావాలని నిన్నేదో విధంగా భయపెట్టో ఏదో చేసి నిన్ను తీసుకురాగలను నా సన్నిధికి. కానీ ఆయన ఉద్దేశం అది కాదట. ఆయనకి నువ్వే కావాలి, నీ అంతటి నువ్వే రావాలి. నీ అంతటి నువ్వే దేవుణ్ణి ప్రేమించి ఆయన దగ్గరికి రావాలనే ఆయన ఉద్దేశం, ఆయన కోరిక కూడా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన 3 మేకులు పీక్కోలేక చనిపోయాడా, లేక మన కొరకు చనిపోయాడా? మన కొరకే చనిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం. 2వ ప్రశ్నలో యేసుక్రీస్తు చనిపోయారా, చనిపోలేదా? చనిపోయాడా? మనందరికీ తెలుసు చనిపోయాడని. చాలామందికి తెలియట్లేదు. అని 3 రోజులు అందులో ఉన్నాడో, 3వ రోజున లేచి వచ్చేసాడని అనుకుంటున్నారు. తింగరోళ్ళు ఇలాంటి వాళ్ళు. స్తోత్రం కలుగును గాక. వీళ్ళందరినీ ఏమనుకోవాలి? తింగరోళ్ళు అనుకోవాలి. ఎందుకంటే ఆయనకి ఎన్ని దెబ్బలు కొట్టారు చెప్పాలి? 39 కొరడా దెబ్బలు కొట్టారు. ఆ ఒక్క దెబ్బకి మనమైతే చచ్చిపోదు. ఒక దెబ్బకే ఆయన ఎన్ని దెబ్బలు తిన్నాడు? 39 కొరడా దెబ్బలు తినటం కూడా కాదు. ఏం మోస్తున్నాడు ఆయన? సిలువను కూడా మోస్తున్నాడు. సిలువను మోస్తూ ఏం చేస్తున్నాడు ఈయన? కొరడా దెబ్బలు తింటున్నాడు. ఎంత హూణమైపోయి ఉంటుంది ఆయన శరీరం. ఆ బైబిల్ లేఖన సెలవిస్తూ ఉంటుంది. ఆయన శరీరం ఎలా దున్నబడిందంట? నాగలి. స్తోత్రం కలుగునుగా. దుక్కి దున్నినట్లుగా, నాగలితో దున్నేసినట్లుగా ఆయన శరీరం అయిపోతే, ఆయన శరీరం అలా అయిపోతే ఆయన ఏమైందంటున్నారు? చనిపోలేదు అంటున్నారు. ఒక కొరడా దెబ్బ మనకి తగిలితేనే, కొరడా దెబ్బ పక్కనట్టండి, ఎవడైనా దవడ మీద చాచిపెట్టి మనల్ని కొడితే మరుసటి రోజుకి జ్వరం వచ్చేది మనకి. ఇది ఖచ్చితంగా నిజమేది. ఎవరైనా చూడండి, దవడ మీద గట్టి కొట్టారనుకోండి, మరుసటి రోజుకి నిజంగా జ్వరం వచ్చేది మనకి. కానీ ఆయన ఎన్ని దెబ్బలు తింటున్నాడు? 39 దెబ్బలు తిన్నాడు ఆయన. అయినా కూడా ఆయన బలహీన పడలేదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన ఎప్పుడు ఒక మాట అరుస్తూ ఉన్నాడు. ఏంటి ఆ మాట అంటే చూద్దాం. చూడండి, మత్తయి 27:46. అని ఏమంటున్నాడంటే, టైం ఎంత అవుతుందంటే అప్పుడు ఇంచుమించు 3 గంటల సమయం అవుతుంది. ఆ టైంలో ఆయన ఏమంటున్నాడు? ఏలి ఏలి లామా సబత్కాని అని బిగ్గరగా కేక వేసెను. ఎలా కేక వేశాడంటే ఆయన బిగ్గరగా. అంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? ఎందుకు ఆయనకు ఓపిక వచ్చింది? ఆయన ఎవరో నీకులాగా నాకులా మనిషి అయితే ఓకే, కానీ ఆయన దేవుడు కాబట్టి అంత బిగ్గరగా అరవగలిగాడు. అంత దెబ్బలు తిన్నాడు, అంత మందిలో ఊరేగించారు. ఎంత అవమానించబడ్డాడు అంటారు ఆయన. కొరడా దెబ్బలు కొడుతున్నారు, శరీరం అంతా కూడా కురింగిపోతూ ఉంది, దెబ్బలు తింటానే ఉన్నాడు. అయినా కూడా ఆయన అవమానించబడుతున్నా ఉన్నాడు. అయినా కూడా ఆయనకి ఏ బాధ లేదు. ఆయన బాధల్లో ఒకే ఒక్క గంట సమయం. ఆ గంట సమయంలో ఏం జరుగుతుంది అంటే ఆయన తండ్రికి ఆయనకి బంధము తెగిపోతుందంట. ఆ తెగిపోయే సమయం వచ్చేసరికి ఆయన బాధ
ఆయన మొదట ప్రార్థన చేస్తాడు, ఈ గిన్నె నా నుండి తీసివేయి ప్రభువా, అయినా నీ చిత్తమే నెరవేరాలి అని ఎందుకు ప్రార్థన చేశాడు ఆయన? ఈ యొక్క దెబ్బలు తినలేక కాదు, ఈ యొక్క సిలువను మోయలేక కాదు, వీళ్ళంతా నన్ను శిక్షిస్తారని కాదు. ఆయనకు వచ్చిందల్లా బాధల్లా ఒకటే, నా తండ్రికి నాకు బంధము తెగిపోతుంది, ఆ యొక్క బాధను నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే ఆయన అంటున్నాడు, ఏలి ఏలి లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసాను. మరి ఆ మాటకి అర్థం కూడా అక్కడే చెప్తూ ఉంది బైబిల్, దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు? ఆయన ఎంత సమయం? 3 గంటల సమయంలో ఇంత బిగ్గరగా అరుస్తున్నాడు. ఆయనకి పొద్దున్న ఎప్పుడో 9 గంటలకు వేస్తే ఈ యొక్క సిలువ, అప్పటి వరకు ఆయన సిలువ మీదే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇన్ని గంటలు ఆయన ఏం భరిస్తూ ఉన్నాడు? సిలువ శిక్షను భరిస్తూ ఉన్నాడు. ఆయనలో ఏ పాపం లేదని అక్కడ జడ్జిమెంట్ ఇస్తూ ఉన్నారు. అయినా కూడా ప్రజలు ఏం చెప్తున్నారు? శిక్ష వేయాలి. ఎందుకు శిక్ష వేయాలని అంటే, ఆయన ఏమని చెప్తున్నాడంటే, యూదుల రాజు నేనే అని అనగానే వీళ్ళకి మొత్తం మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. ఏంటి, యూదుల రాజు మాకు ఆల్రెడీ ఉన్నాడు కదా, ఇతని యూదుల రాజు ఏంటి, ఇతని మెస్సేజ్ ఏంటి అని వాళ్ళ ఉద్దేశాలు ఏమో వేరేగా ఉన్నాయి. ఇక్కడ ఇతను ఇలా కనబడేసరికి ఆల్రెడీ మాకు యూదుల రాజు ఒకడు ఉన్నాడు కదా, ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు అనేసి ఇతను అబద్ధ మాటలు మాట్లాడుతున్నాడు. మనకున్న నియమాలు ధర్మాలు అన్నీ వ్యతిరేకంగా ఉన్నాడు అనేసి ఇతను శిక్షించాలనుకున్నారు వాళ్ళు. అవన్నీ వ్యతిరేకమా? యేసుక్రీస్తు ప్రభు గారు చెప్తున్న మాటలు వ్యతిరేకమా? కాదు. ఆయన చెప్పేవన్నీ నిజాలు, కానీ వాళ్ళ కళ్ళ దృష్టికి ఎలా కనిపించింది? వ్యతిరేకంగా కనిపించింది. వాళ్ళకి ఎలా కనిపించినాయి ఆ మాటలు? యేసుక్రీస్తు ప్రభు గారి మాటలన్నీ వ్యతిరేకంగా అని. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఎవరి యొక్క ధర్మాల్లో నడుస్తున్నారు? యూదుల ఆచారాల ప్రకారం నడుస్తున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరలా చూద్దాం, మార్కు సువార్త 15:44. మనకి రెండో ప్రశ్నకి సమాధానం. మార్కు సువార్త 15:44. పిలాతు ఆయన ఎంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతి అయిన యొద్దకు పిలిపించి ఆయన ఎంతలోనే చనిపోయానా అని అతనిని అడిగాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో శతాధిపతి ఏమంటున్నారు? ఆయన ఎంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడుతున్నాడు. ఎందుకు ఆయన ఆశ్చర్యపడడానికి కారణం ఏంటి అంటే, సిలువ శిక్ష అనేది మామూలు అసాధారణమైన శిక్ష కాదట. ఎందుకంటే ఎవరైతే సిలువ మీద శిక్ష అనుభవిస్తారో వాళ్ళకి 2-3 రోజుల వరకు చనిపోరంట. హల్లెలూయా. ఆ శిక్షలో బాధాకరమైన విషయం ఏంటంటే చనిపోరంట తొందరగా. అర్థమైంది మీకు? ఒక ఊరేసారనుకోండి, ఒక 5 మినిట్స్లో చనిపోతాడు మనిషి, గిలగిల కొట్టుకుని ఏదో విధంగా చనిపోతాడు. పునే ఒక విషయాన్ని ఇచ్చేసారనుకోండి, వెంటనే చనిపోతాడు ఒక 5 నిమిషాల్లో. కానీ సిలువ శిక్ష అలా కాదంట. ఆ ఎండకి ఆ భూమికి మధ్యలో సిలువ పైన వేలాడుతూ ఎండకి మాడిపోతూ దాహంతో ఒక్కొక్కటికి అవయవాలు ఏమవుతాయంటే పనిచేయడం మానేస్తాయి. ఒక్కొక్క అవయం దెబ్బ తినేస్తూ ఉంటాయి. అలా దెబ్బ తినేసి లాస్ట్కి చివరికి అన్నీ పనిచేయడం మానేస్తే బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదు. గుండెకి ఏం కావాలి? ఆక్సిజన్, బ్లడ్ అవన్నీ కావాలి దానికి. ఇవన్నీ అందని సరికి ఏమవుతుంది? ప్రాణము పోతుంది. ఇదంతా జరిగే టైము ఎంత టైం పడుతుందంట? 2-3 రోజులు పడుతుందంట. మరి మనం అనుకోవచ్చు, మరి యేసుక్రీస్తు అంత బలహీనుడా, మరి వెంటనే చనిపోయాడు ఏంటి? అయినా ఆశ్చర్యపోతున్నాడు. ఏంటి ఇంతలోనే చనిపోవటం ఏంటి? అప్పుడే చనిపోయాడు అని అనుకుంటున్నాడు ఎవరో శతాధిపతి. ఎందుకు ఆయన చనిపోయాడు అంటే, ఆయన మరలా 3వ రోజు తిరిగి లేవాలి. అందుకే ఆయన ఆ శుక్రవారం ఆ టైంలోనే చనిపోవాల్సి వచ్చింది.
మరలా డే మళ్ళీ దాటిందనుకోండి, ఏమవుతుంది? టాలీ అవ్వదు. 3వ రోజున ఆయన లేవాల్సి వచ్చిందనుకో మళ్ళీ టైం సరిపోదు. ఇప్పుడు శుక్రవారం ఆయన చనిపోయాడు, 3వ రోజు ఏదొచ్చింది? ఆదివారం వచ్చింది. అలాగే ఆయన శనివారం చనిపోయాడు అనుకోండి, మరలా టైం ఏమైపోద్ది? వేరైపోతుంది. అందుకనే ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి ఎప్పుడు ఏ టైంలో చనిపోవాలో ఆయనకి తెలుసు, ఎప్పుడు ఏ టైంలో ఆయన ప్రాణం విడిచిపెట్టాలో తెలుసు, ఎప్పుడు ఏ టైంలో లేవాలో ఆయనకి తెలుసు. ఆ ప్రకారమే ఆయన ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నాడు. శుక్రవారం చనిపోయాడు, శనివారం రెస్ట్, ఆదివారం మరలా తిరిగి లేచాడు. అందరికీ సమాధానం ఇచ్చాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శుక్రవారం చనిపోయాడు ఆయన, శనివారం సమాధిలో ఉన్నాడు. 3వ రోజు ఏం జరుగుతుందంటే, ఆయన లేచేసరికి, ఆయన లేచి వస్తున్నాడు. ఏం జరుగుతుందంటే బైబిల్లో చూద్దాం. మత్తయి సువార్త 27:52. మత్తయి సువార్త 27:52. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. హల్లెలూయా. ఆయన సమాధిలో నుండి లేచి వస్తుంటే ఏం జరుగుతుంది? సమాధులు తెరవబడుతున్నాయి. నిద్రించిన అనేకమైన పరిశుద్ధుల శరీరాలు ఏమవుతున్నాయి? లేస్తున్నాయంట. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇది ఎవరికి సాధ్యమవుతుంది? దేవునికి మాత్రమే సాధ్యమవుతుంది. ఇదంతా ఎవరు గమనిస్తున్నారంటే, అప్పుడంట ఏమొచ్చిందంటే, ఆకాశమంతా కూడా చీకటి కమ్మేసింది. బైబిల్ ఇంకొక మాట ఉంటుంది, భూకంపము కలిగిందని. దేవునికి మహిమ కలుగునుగా. భూకంపము కలిగిందని ఎక్కడ కలిగిందని చెప్తుంది బైబిల్. ఓన్లీ ఆ యొక్క సిలువ వేస్తున్న ప్రదేశంలోనే కాదు, భూమంట ఒక్కసారిగా కంపించిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంత జరుగుతుంది, ఇదంతా జరుగుతుంది. ఇదంతా ఎవరు గమనిస్తున్నారంటే, ఎవరు గమనిస్తున్నారు? అక్కడ సిలువ వేయడానికి ముందు శతాధిపతి ఉన్నాడు చూడండి, ఆ శతాధిపతి గమనిస్తున్నాడంటే ఇదంతా. ఇతనిలో ఏ తప్పు లేదు, ఇతన్ని ఎందుకు శిక్షించమంటున్నారు మీరు అని అడిగిన ఆ శతాధిపతి ఇదంతా గమనిస్తున్నాడంట. ఏంటి ఇంతలోనే చనిపోయాడా అని ఆశ్చర్యపోయిన శతాధిపతి ఇదంతా గమనిస్తున్నాడు. అప్పుడు ఆయన అన్న మాట, ఈయన నిజముగా దేవుని కుమారుడే. మనమందరం కూడా ఏమయ్యాం? పొరపాటు పడ్డాం. ఆశ్చర్యపోయారు. అక్కడంతా సొసైటీ మొత్తం, పోలీసులు అంతా ఏమైపోయారంటే ఆశ్చర్యపోతున్నారు. సమాధిలో నుంచి శరీరాలు లేచి వచ్చేస్తూ ఉన్నాయి. ఎవరైతే చనిపోయారో వాళ్ళంతా కూడా పరిశుద్ధులు ఏమవుతున్నారంట? లేచి వచ్చేస్తున్నారు. వీళ్ళేమో భయం వేస్తుంది. అంతేనండి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు, ఇప్పుడు మా తాతో మా మామ ఎవరో చనిపోయి ఉంటారు, వాళ్ళు లేచి వచ్చేస్తున్నారు అనుకో, నా దగ్గరికి నాకు ఎలా ఉంటుంది? చెప్పాలి, నాకు ఎలా ఉంటుంది? భయం మీద స్తోత్రం కలుగునుగా. ఒక దైవజనుడు అంట, ఎప్పుడు అయ్యగారు చెప్పినట్టున్నారు, ఒక దైవజనుడు, ఆయన పేరు సుబ్బారావు గారు అనుకోండి. ఎవరో అన్నారు, అయ్యా సుబ్బారావు గారు చనిపోయారండి అని. ఆయన పేరు నాకు తెలియదు. ధర్మారావు గారు అంట, స్తోత్రం కలుగును గారు. ఆ ధర్మారావు గారు అంటే ఏమయ్యారు? చనిపోయారండి. ఇంతగా ఆయన చెప్పిన ధర్మారావు గారు వేరు, అయ్యగారు అనుకున్న ధర్మారావు గారు వేరు. అర్థమైందా? ఆయన చెప్పిన ధర్మారావు గారు వేరు, కానీ అయ్యగారు అనుకున్న ధర్మారావు గారు వేరు. ఒకసారి ఏమైందంటే, పాపం నైట్ వెళ్తుంటేనంట ఆ ధర్మారావు గారు ఎదురుకుండా నడిచి వచ్చేస్తున్నారంట. దైవజనుడికి ఎలా ఉంటుంది? అయ్యి బాబు, ఈయన బాబు ఎలా నడిచి వచ్చేస్తున్నారు, ఏంట్రా బాబు అని ఆయన కంగారు పడిపోయారు. ఏంటని మీరు చనిపోయారు అన్నారు కదా, మీరేంటి ఇలా నడిచి వచ్చేస్తున్నారని అంటున్నారంట. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇలాంటి సీన్ ఏదైనా మన దాంట్లో జరిగితే ఎలా ఉంటుంది? మనకు జరిగితే గుండె అక్కడే ఆగిపోద్ది. కానీ ఆ పోలీసులందరూ కూడా ఇగో శతాధిపతికి చెప్తున్నారండి, ఇగో శవాలన్నీ లెగిచి వచ్చేస్తున్నాయి, ఏంటి మాకేం అర్థం కావట్లేదు, చనిపోయిన వాళ్ళు లెగిచి వచ్చేస్తున్నారు, ఏంటి ఇదంతా ఇలా జరుగుతుందంటే, ఎవరు అక్కడ? యేసుక్రీస్తు ప్రభు వారు
తిరిగి లేచి వస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ సీను ఎప్పుడు జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభు గారు 3వ దినమున లేచినప్పుడు జరిగింది. మరలా ఎప్పుడు జరుగుతుందంటే ఆయన 2వ రాకడలో జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మేకులు పీక్కోలేక చనిపోలేదు ఆయన చనిపోవాలనుకున్నాడు కాబట్టే చనిపోయాడు. ఆయన మనుషుల కొరకు పాపుల కొరకు ప్రాణం పెట్టాలనుకున్నాడు కాబట్టే ప్రాణం విడిచిపెట్టాడు. మరి ఆయన చనిపోయాడా అంటే చనిపోయాడు. బైబిల్ లేఖనాలే సెలవిస్తున్నాయి. ఆయన ఏం చెప్తాడు? లాస్ట్లో అంత సమాప్తమైనది, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని ఏం చేస్తాడు? ఆయన తల వంచి ప్రాణాన్ని విడిచిపెట్టేస్తాడు. మరి ఇప్పుడు చనిపోయాడు అంటారా, చనిపోలేదంటారా? చనిపోయాడు. ఆయన యోనా గురించి చెప్పింది ఆ బ్రతుకుండటం గురించి కాదు, దినముల గురించి. యోనా 3 దినములు ఎలా అయితే చేపలో ఉంటాడో మనుష్య కుమారుడు కూడా చనిపోయి 3 దినములు 3వ దినమున ఖచ్చితంగా లేచి వస్తాడని అదొక ఉదాహరణగా చెప్పాడు ఆయన. దేవునికి మహిమ. ఆయన ఎందుకు చనిపోయాడు? ఆయన రావడానికి కారణం ఉంది, ఆయన చనిపోవడానికి కారణం ఉంది, ఆయన తిరిగి లేవడానికి కూడా కారణం ఉంది. ఖచ్చితంగా ఆయన తిరిగి లేవడానికి కారణం ఏంటి చెప్తాను, వినండి. చిన్న మాట చెప్పేసి నేను ముగించేస్తాను. ఇప్పుడు మనం యేసుక్రీస్తుని ఎందుకు ఆరాధిస్తున్నాం? యేసుక్రీస్తు ప్రభు గారు పుట్టారు. ఓకే, యేసుక్రీస్తు ప్రభు గారు పుట్టారు, చనిపోయారు. కానీ ఆయన 3వది తిరిగి లేవటం కూడా చేశారు. ఆయన హల్లెలూయా. మనం యేసుక్రీస్తుని ఎందుకు ఆరాధిస్తున్నాం? ఆయన మన బాధలు కష్టాలు తీరుస్తాడు. అదంతా పక్కన పెట్టండి. ఆయనని ఎందుకు ఆరాధిస్తున్నామంటే ఆయన చనిపోయిన దేవుడు కాదు, చనిపోయి తిరిగి లేచిన దేవుడు. ఆయన మనల్ని కూడా ఆయన లేవనెత్తగలిగే దేవుడు కనుక ఆయన్ని మనం ఆరాధిస్తున్నాం. ఆయన ద్వారానే మనకి దేవుని రాజ్యానికి మార్గం ఉంది కాబట్టి ఆయనని ఆరాధిస్తున్నాం. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన ద్వారా తప్ప దేవుని రాజ్యానికి మనకి మార్గము లేదు. ఆయనే అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటున్నాడు. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? ఆయనే మార్గం, వేరొక మార్గం ఏమీ లేదు. అంటే ఆయన నమ్ముకుంటే కాదు, యేసుక్రీస్తుని నమ్ముకుంటే పరలోకానికి వెళ్ళిపోతావా అంటే వెళ్ళవు. ఆయన ఎలా అయితే నడుచుకున్నాడో, ఎంత నీతిగా అయితే బ్రతికాడో, ఎంత పరిశుద్ధంగా అయితే బ్రతికాడో, ఆ రీతిగా ఎప్పుడైతే మనం బ్రతుకుతామో, ఆయన యందు విశ్వాసంగా ఎప్పుడైతే నీతిగా యథార్థముగా మనం బ్రతుకుతామో ఖచ్చితంగా ఆయన ద్వారా మనం దేవుని రాజ్యానికి వెళ్తాము. హల్లెలూయా. ఈ మాటలు మన వినికిట్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.